అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఒకరు ఒక విషయం గురించి అంటే ఒక టాపిక్ గురించి ఒకరు మాట్లాడారు అంటే అది వారు అనుభవిస్తేనే మాట్లాడతారు అనడం మీ మూర్ఖత్వం. మనం విన్న మాటలు అవి మంచి అయితే వాటిని అంగీకరించండి. అంతేకాని ఎవరన్నారు, ఎందుకన్నారు, దేనికన్నారు, అనుభవించి అన్నారా, ఇలా పెడార్థాలు తీయకండి. వాళ్ళ జీవితంలో జరిగిందా, ఇలా కాకుండా ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీనివల్ల నా బాధకు ఏమైనా ఉపశమనం కలుగుతుందా, నా బాధలకి ఏమన్నా పాయింట్ దొరుకుతుందా, అంటే మార్పు రావడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయా, ఈ కోణంలో ఆలోచించండి. సత్యం ఎప్పుడూ సత్యమే. అది ఎవరి నోటెమటి నుంచి వచ్చినా అంగీకరించాలి. అది అంగీకరిస్తే మీ జీవితంలో మార్పు వస్తుంది. అంతేగాని అర్థం పర్థం లేకుండా ఇది ఎందుకు చెప్పారు, ఈ టాపిక్ ఈవిడెందుకు చెప్పింది, దీని గురించి ఈవిడెందుకు మాట్లాడుతుంది, అంటే ఈవిడ జీవితంలో జరిగినయ్యా, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి అసలు ఈవిడ చెప్పిన టాపిక్లో మంచి ఎంతవరకు ఉంది, ఆ మంచి మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీన్ని ఎంతవరకు తీసుకోవాలి, పోనీ దీన్ని ఎంతమందికి షేర్ చేస్తే ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఈ మాటల వల్ల ప్రభావితులు అవుతారు, అంటే వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అన్న దాని గురించి ఆలోచించి అలా చేయండి. అంతేగాని ఈ నెగిటివ్గా ఆలోచించి పెడార్థాలు తీసి రకరకాల కోణంలోనూ ఆలోచించి ఇది చేయొద్దు. ఈ మ్యాటర్ని ఎక్కువ పొడిగించొద్దు. అంటే ఇక్కడ ఈ లెక్కన ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, అంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి గారు కావచ్చు, మరి ఒకప్పుడు వివేకానందుడు కావచ్చు, ఎంతోమంది ఎన్నో విషయాలు మంచి మంచి విషయాలు మనకి బోధనలు చేస్తున్నారు. మరి అంటే అవన్నీ కూడా వాళ్ళు అనుభవించే చెప్తున్నారు అనుకుంటున్నారా? అన్నీ అనుభవిస్తే వచ్చేవి కాదు. కొన్ని ఎంతో మందిని చూసి జీవితంలో ఎంతో జ్ఞానం పొంది ఎన్నో అనుభవాలతోటి ఎంతో మందిని పరిశీలనతోటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెబుతారు. వివేకానంద గారు ఉత్తమ జీవితం ఎలా పొందాలి, సంస్కారం ఎలా పెంపొందించుకోవాలి అన్న విషయాల మీద గ్రంథాలు రాశారు. ఆయన చూపిన దారి లక్షల మందికి వెలుగునిచ్చింది. మనమందరం ఒక విషయాన్ని గుర్తించాలి. జ్ఞానం అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు. చుట్టూ ఉన్న అనుభవాలు, మనం చదివిన పుస్తకాలు, ఇకపోతే మనం చూసిన చుట్టూతో ఉన్న జీవితాలు, ఇవన్నీ మనకి నేర్పిస్తాయి. ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ క్యాన్సర్ గురించి చెప్తారు అంటే ఆయనకి క్యాన్సర్ వచ్చి దాని గురించి అనుభవిస్తున్నాడు కాబట్టి చెప్తున్నారా? ఒక టీచర్ గురుత్వాకర్షణ గురించి చెప్తుంది అంటే ఆవిడ అంతరిక్షంలోకి వెళ్ళి అవన్నీ చూసొచ్చి చెప్తుందా? కాదు కదా. నాకు బాధ కలిగినప్పుడు ఒక మంచి మాట వింటే మనసుకు ఊరట కలుగుతుంది. మీరు ఒక మాట నన్ను అడగచ్చు, అనుభవానికి విలువ లేదా అని. అనుభవానికి చాలా విలువ ఉంది. అది ఒక దారి మాత్రమే. అన్ని అనుభవంతోనే చెప్పాలని లేదు. ఎన్నో విషయాలు చూసి చెప్పే విషయాలు ఉంటాయి. అనుభవం, పరిశీలన, చదువు, తపన, ఇలా అన్ని ఎన్నో జ్ఞానం అనేది ఎన్నో దారుల్లోంచి వస్తుంది. అది 10 మందికి పంచడానికి చూస్తాం. ఎంతో మంది అంటే నాకు ఉన్న ఫాలోవర్స్ కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, అక్క ఈ విషయం, ఈ టాపిక్ గురించి మాట్లాడక్క, నీకు తెలిసిన విషయాన్ని మాకు చెప్పక్క, ఒక వీడియో రూపంలో పెట్టక్క అని ఎంతో మంది చెప్తూ ఉంటారు. సో వాటిలోంచి నేను వాళ్ళకు ఉపయోగపడి ఇలా అడిగిన వాళ్ళ గురించి వాళ్ళు అడిగిన టాపిక్ని తీసుకొని నేను వీడియో రూపంలో చెప్తూ ఉంటాను. నేననే కాదు, చాలామంది చేసే పనే అది. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇలా మాకు ఈ విషయం గురించి చెప్పండి అని చెప్తే ఆ విషయం మీద మాట్లాడతారు. మాట్లాడినవన్నీ, చూసినవన్నీ నిజాలు అవ్వవు. ఒక్కొక్కసారి కళ్ళతో చూసినవి కూడా నిజాలు ఉండవు. మనందరికీ తెలిసిందే ఈ విషయం, కానీ ఒప్పుకోం. ముందు ఇలాంటి పిచ్చి పిచ్చ వాగుళ్ళు, పిచ్చి పిచ్చ ఆలోచనలు మానేసి మంచిని తీసుకోవటం నేర్చుకుంటే మీరు కూడా బాగుంటారు. ఇంకో 10 మందికి చెప్పే స్టేజ్లో ఉంటారు.